ఎస్ సార్. అండ్ ఇంకొకటి, ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చి హమాస్ అక్టోబర్ 7th 2023 జరిపిన దాడితో ఈ పహల్గామ్ దాడిని చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు సార్. ఈ హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడిని ఈ పహల్గామ్ దాడిని పోల్చవచ్చా? ఇప్పుడు యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఒకే రకంగా కనబడచ్చు మనకు. ఉదాహరణకు యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఒకే రకంగా కనబడడం వేరు. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఒకే రకంగా ఉంటుంది, వెళ్ళి గుద్దినా ఒకే రకంగా ఉంటుంది కావాలని చెప్పడానికి. కానీ రెండు ఒకటే అని అనగలమా? ఖచ్చితంగా హమాస్ ఇజ్రాయెల్ పైన జరిపిన దాడి అది తీవ్రవాద దాడి, అనుమానమే లేదు. అది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరే. ఎందుకంటే యాక్ట్ ఆఫ్ టెర్రర్ని ఎలా అంటామంటే అసలు సంబంధం లేని సామాన్య ప్రజలపైన, మహిళలు, చిన్నపిల్లలపైన దాడులు జరిపారు. సో ఒక మ్యూజిక్ పార్టీలో ఆనందంగా వాళ్ళు గడుపుతున్న దాడి చేశారు. ఇక్కడ తీవ్రవాదులు కూడా ఆనందంగా ఫ్యామిలీస్తోని ఎంజాయ్ చేస్తుంటే ఆల్రెడీ దాడి జరిపారు. అందువల్ల వాళ్ళు హమాస్ వాడిన ఆయుధాలకు కావచ్చు, ఇక్కడ ఈ లష్కర్ ఈ తోయిబా సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాడిన ఆయుధాలకు అది ఒకటే కావచ్చు. యాక్ట్ ఆఫ్ టెర్రర్ అంటే దాని సంఘటన స్వరూపం ఒకటే ఉండొచ్చు, కానీ ఎసెన్స్ ఒకటేనా అనేది కూడా చూడాలి. పొలిటికల్ కాంటెక్స్ట్ ఒకటేనా? అదే నిజమైతే మరి ఇజ్రాయెల్ వెళ్ళి ఇలా పాలస్తీనా గాజాలో ఉన్న సామాన్య పాలస్తీనా ప్రజలు 50,000 మందిని చంపేసింది కదా. మనం చంపాము మా పాకిస్తాన్కి వెళ్ళి 50,000 మందిని. ఇలాంటి దాడులు చాలా జరిగినాయి కదా మన మీద. మనం వెళ్ళి బాలాకోట్లో తీవ్రవాదులను అటాక్ చేశాం తప్ప పాకిస్తాన్ ప్రజల్ని చంపలేదే. మరి ఇప్పుడు సేమ్ పోలిక అంటే ఆ మీనింగ్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ 50,000 మందిని చంపడాన్ని మనం సమర్థించిన వాళ్ళం అవుతాం. ఇలా 50% ఆఫ్ గాజా మా ఆక్రమణలో ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. మన పాకిస్తాన్ ఆక్రమించుకున్నామా? మీరు చెప్పండి. సేమ్ పోలిక అంటే మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తున్నాం మనం? ఇజ్రాయెల్ 50,000 మందిని చంపింది. మీరు హమాస్ 1,100-1,200 మంది చంపింది. అది దుర్మార్గమైంది, హేయమైంది, తీవ్రవాద దాడి. ఇందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. మరి 50,000 మంది ప్రజల్ని, అందులో చిన్నారుల్ని చంపి లక్షల మందిని ఇంజ్యూర్ చేస్తే వారి చిన్న చిన్న పిల్లల పైన గాయాలు, బాంబు దాడుల్లో గాయాలైతే వాటిని కడగటానికి సబ్బులు పెట్టి కడిగారు హాస్పిటల్లో. ఇంత భయంకరమైనటువంటి అటాక్ ఇజ్రాయెల్ చెప్పింది. మరి దాన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్ అన్నమా? దాన్ని ఏమనాలి? అసలు బ్రెడ్ తింటున్న వారిపైన, బ్రెడ్ కొరకు లైన్లో నిలబడ్డ వాళ్ళపైన బాంబులు వేశారే, రెఫ్యూజీ క్యాంప్స్ పైన బాంబులు వేశారే, నీళ్లు, ఆహారము, మందులు వెళ్లకుండా ఆపారే. అది మరి యాక్ట్ ఆఫ్ టెర్రర్ కాదా? ఇవాళ ఏమంటున్నారు? అక్కడ ప్రజలందరినీ ఖాళీ చేయించి దాన్ని రిసార్ట్ చేస్తామంటున్నారు ట్రంప్, ఇజ్రాయెల్. ఇది యాక్ట్ ఆఫ్ టెర్రర్ కాదా? ఒక దేశ భూభాగం నుంచి ఆ దేశ ప్రజల్నే ఖాళీ చేస్తామని. అసలు పాలస్తీనా చరిత్ర ఏంటి? హమాస్ జరిపిన దాడిని మళ్ళీ చెప్తున్నా, అది యాక్ట్ ఆఫ్ టెర్రర్, అందులో అనుమానం లేదు. కానీ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి? అక్కడ పొలిటికల్ కాంటెక్స్ట్ దశాబ్దాలుగా తమకు ఒక మాతృదేశం ఉండాలి పాలస్తీనా ప్రజలకని వాళ్ళు పోరాడుతున్నారు. ఈ పోరాటాన్ని భారత ప్రభుత్వం ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సమర్థిస్తుంది. బీజేపీ ప్రభుత్వం కూడా సమర్థిస్తుంది. లెట్ మీ అండర్లైన్ ఇట్. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనా ప్రజల హక్కుల్ని సమర్థిస్తుంది. హమాస్ను సమర్థించకపోవచ్చు. మరి అలా ఇజ్రాయెల్ ఆ గాజా స్ట్రిప్లోనే కాదు, వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా అథారిటీ ఉంది అక్కడ. హమాస్ వ్యతిరేక సంస్థది, హమాస్ అనుకూల సంస్థ కాదు. మరి అక్కడ ఎందుకు తమ మిలిటరీ మోహరించింది? ఎందుకు మరి అక్కడ ఏమి వాళ్ళు ఎవరు అటాక్ చేయలేదు కదా, టెర్రరిస్ట్ అటాక్. పాలస్తీనా దాటి ఇప్పుడు పాలస్తీనా ప్రజలు 2 చోట్ల ఉన్నారు. వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు, గాజాలో ఉన్నారు. గాజాలో హమాస్ పాలిస్తోంది, వెస్ట్ బ్యాంక్ను పాలస్తీనా దాటి మహమ్మద్ అబ్బాస్ పాలిస్తున్నాడు. వీళ్ళిద్దరికి పడదు. హమాస్ తరిమి కొడితే పాలస్తీనా అథారిటీ వెళ్ళి వెస్ట్ బ్యాంక్ పరిమితమైంది. మరి హమాస్ వ్యతిరేకంగా ఉన్న సంస్థ పాలనలో ఉన్న వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఇజ్రాయెల్ న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా? మరి అక్కడెందుకు చేస్తుంది దాడులు? సో అందువల్ల ఈ రెండు ఒకటి. యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఒక దాడి జరిగిన తీరును బట్టి, దాడిలో వాడిన ఆయుధాలను బట్టి, దాడికి అమాయకులు బాధితులైన స్వభావాన్ని బట్టి మనకు ఒకటిగా అనిపించవచ్చు. కానీ దాని వెనకాలన్న పొలిటికల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదకరం. దాని పొలిటికల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకపోతే ఇజ్రాయెల్ జరుపుతున్న మారణహోమం మరి యాక్ట్ ఆఫ్ టెర్రర్ కాదా? మరి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎందుకు పాలస్తీనా ప్రజలకు మాతృదేశం ఉండాలని చెప్తోంది? అమెరికా అధికారిక లైన్ ఏంటి? పాలస్తీనా ప్రజలకు మాతృదేశం ఉండాలని చెప్తున్నాం కదా. మరి కాశ్మీరీ ప్రజలకు మాతృదేశం ఉండాలని అమెరికా చెప్తోందా? భారతదేశం ఒప్పుకుంటుందా? ఇది అసీం మునీర్ వాదనను సమర్థించదా?
మీరు ఇప్పుడు హమాస్కు కాశ్మీర్ దాడికి పోలిక పెడితే మీనింగ్ ఏంటి? మీనింగ్ కాశ్మీర్ స్వతంత్ర దేశం కావాలన్న డిమాండ్ను సమర్థించిన వాళ్ళం అవుతాం కదా. ఇంతకన్నా అన్యాయం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. కాశ్మీర్ స్వతంత్ర దేశం కావాలని మనం అంటామా? ఇది భారతదేశంలో అంతర్భాగం, భారతదేశ భూభాగం కదా. పాకిస్తాన్ వాదనను మనం సమర్థించిన వాళ్ళమైతే హమాస్ ఇజ్రాయెల్పై జరిపిన దాడిని పహల్గాం దాడి ఒకటే అనేవారు ఒక రకంగా పాకిస్తాన్ వాదనను సమర్థించడం, కాశ్మీర్ స్వతంత్ర దేశం చేయాలి అని. దీన్ని అంగీకరించుదామా? ఇలా 2 స్టేట్ సొల్యూషన్ అమెరికా చెప్తోంది, ఇండియా చెప్తోంది, అండర్ నరేంద్ర మోడీ లీడర్షిప్. మళ్ళీ చెప్పేది యునైటెడ్ నేషన్ చెప్తోంది అంటే 2 దేశాలు ఏర్పడాలి. ఒకటి పాలస్తీనీలకు పాలస్తీనా దేశం, అరబులకు పాలస్తీనా దేశం, యూదులకు ఇజ్రాయెల్ దేశం ఏర్పడాలి అని యునైటెడ్ నేషన్ చెప్తోంది, ఇండియా చెప్తోంది అండర్ మోడీ గవర్నమెంట్, అమెరికా చెప్తోంది. మరి కాశ్మీర్ స్వతంత్ర దేశం ఏర్పడాలని ఎవడని చెప్తున్నాడా? ఒక్క పాకిస్తాన్ తప్ప ఎవడని చెప్తున్నాడా? అలా ఎవడన్నా చెప్తే ఇండియా అంగీకరిస్తుందా? తీవ్రంగా స్పందిస్తామే. అంటే మీరు ఇప్పుడు హమాస్ అటాక్ను ఈ ఫైల్గా అటాక్ ఒకటే అంటే పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ప్రపంచం ఎలా సమర్థిస్తుందో ఇంక్లూడింగ్ ఇండియన్ గవర్నమెంట్ కాశ్మీర్ స్వతంత్ర దేశం కావాలన్న తీర్పుని కూడా సమర్థించడం అవుతుంది కదా. ఇది ప్రమాదకరం కాదా? అందువల్ల తొందరపడి కంక్లూజన్లకు ఎప్పుడూ రాకూడదు. ఒకదానికి పోలికలు చేసి కాంటెక్స్ట్ చూడకుండా, హిస్టారికల్ కాంటెక్స్ట్ చూడకుండా స్వీపింగ్ కంక్లూజన్ మనలో ఉండే విద్వేషం ఆధారంగానో, మనలో ఉండే ఉన్మాదం ఆధారంగానో, లేదా ఇర్రేషనాలిటీ హేతుబద్ధత లేకపోవడం ఆధారంగానో మన కంక్లూజన్లకు వస్తే మన కాశ్మీర్ను మనం డిజైన్ చేసే వాళ్ళకి చాలా ప్రమాదకరం కదా. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో